రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి నీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోమ్. ఈరోజు మనం చేసే పని గురించి, ఎలాంటి పని చేస్తే మనం ఆశీర్వదింపబడతామో, దీవించబడతామో, దేవునికి ఎలాంటి పని ఇష్టమో, సో ఆ పని ఉండాలంటే, అందరము చక్కగా పని కలిగి జీవించాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే ఆ పని మనతో ఉంటుంది, మనం వర్ధిల్లుతాము, ఎలా పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు వాక్యములో మనం వాక్యము ధ్యానిస్తూ ఆ మాటలు మనం తెలుసుకుందాము. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఏదెను తోటని సృష్టించిన తర్వాత మనుషుడిని అందులో దేవుడు పెట్టి ఏం చేయమన్నాడు చూద్దామండి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. సో ఏంటి, పని చేయటానికి ఏదైనా తోటలోని ఆదాముని దేవుడు పెట్టాడు. సో పని చేస్తే మనము ప్రతిఫలము అనుభవిస్తాము. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేస్తే జీతం ఉంటుంది. జీతం ఉంటే కొంతమంది పని లేకుండా తినేయాలనుకుంటారు, సోమరులు, రైట్? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పని చేస్తే కష్టే ఫలి అని మనం నేర్చుకున్నాము. పెద్దలు చెప్పారు, చాలాసార్లు మనకి తెలియపరిచారు కూడా. సో దేవుడు ఏమిటంటే, మనుషుడు పని చేయాలనే ఉద్దేశంతో దేవుడు మనుషుని సృష్టించి ఏదైనా తోటలో ఆ మనుషుడిని దేవుడు పెట్టాడు. మనము చేస్తున్న పనితో మనం కొన్నిసార్లు తృప్తిగా ఉండకపోవచ్చు. ఉన్నారండి ఎవరైనా అలాంటి వారు? నేను సంతోషంగా లేను బ్రదర్, నేను పని చేస్తున్న చోటు ఎందుకో సంతోషంగా పని చేయలేకపోతున్నా అన్నవారు ఎవరైనా ఉన్నారా? దీనికి ఒక అర్థం ఉంది, దీనికి ఒక ఉద్దేశం ఉంది నేను అడిగేదానికి. ఎందుకంటే ఒకవేళ మనం తృప్తిగా లేమనుకో, ఇప్పుడు పొందుకున్న ఉద్యోగముతో నువ్వు ఏ ఉద్యోగము పొందుకున్నా తృప్తిగా ఉండవు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఒక ఉద్యోగము పొందుకున్నాము, పొందుకొని ఆ ఉద్యోగంలో మనం తృప్తిగా పని చేయకపోతే, మనసారా ఆ ఉద్యోగానికి మనము న్యాయం చేయకపోతే, దేవుడిని మరొక ఉద్యోగం అడిగితే మనం పొందుకుంటామా? దేవుడు ఏమంటున్నాడు, చిన్న వాటిలో మనం విశ్వాసమును కనపరచగలిగితే దేవుడు అప్పుడు పెద్దవి ఇస్తాడు అని వాగ్దానము దేవుడు చేసి ఉన్నాడు. సో మనం కొన్నిసార్లు తృప్తిగా ఉండకపోవచ్చు, ఇంకా మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది అని బహుశా కొన్నిసార్లు ఆలోచిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. అమ్మ, నామూషి ఉండకూడదమ్మ పని చేయటానికి. ఏ పని అయినా ఎలా చేయాలో బైబిల్ మనకి తెలియపరుస్తుంది. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మీరు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో దాన్ని ప్రశ్నించకండి, దాన్ని దేవుణ్ణి అడగకండి. ఎందుకు నాకు ఈ స్థితి, ఎందుకు ఇలాంటి ఉద్యోగం నాకు ఇచ్చావు, ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నేను బ్రతకవలసి వస్తుందని దయచేసి మీ నోరు తెరవకండి. నోరు తెరిస్తే ఏమవుతుంది? ఉన్నది కూడా పోతుంది. రైట్, చూద్దామండి. ప్రసంగిలోని 9వ అధ్యాయము 10వ వచనము ఏమని అంటున్నాడో చూడండి. తేలిగ్గా తీసుకోకండి దయచేసి ఈ మాటలు. జ్ఞానవంతుడైన సొలొమోను ఎందుకు చెప్తున్నాడో మనం తెలుసుకుంటే అది మనకి మేలు కలుగజేస్తుంది. బైబిల్ వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా? నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. అందుకని మహాజ్ఞానుడైన సొలొమోను చెప్పిన ప్రతి మాటని సీరియస్గా మనం తీసుకుంటే అది మనకెంతో మేలు చేకూరుస్తుంది. చూడు నాన్న, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, కూలి పని అయినను, చాకలి పని అయినను, బాత్రూములు, అది కూడా పనా కాదా? నేను గిది చెయ్యను, గిసొంటి పనులు నా వల్ల కావు. ఉన్నారా ఎవరైనా? సంఘములో కూడా నామూషి. మళ్ళీ సంఘములో కూడా బ్రదర్ ఇలాంటి పనులు కాదు బ్రదర్, అసలు నా పొజిషన్ ఏమిటి, నా స్టేటస్ ఏమిటి, ఏమనుకుంటున్నారు బ్రదర్?
అమ్మ ఒకవేళ ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి మానుకో. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఏ పని అయినా మహాజ్ఞానుడు ఏం చెప్తున్నాడో తెలుసా? చదువున్నాను. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను, చేయుటకు నీకొచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము. శక్తి లోపము, హల్లెలూయా హల్లెలూయా, లోపము లేకుండా చేయమంటున్నాడు. అంటే ఏమిటి లోపము లేకుండా? అంటే సనుగుకుండా, ఇబ్బంది పడకుండా, అయిష్టముగా. ఒకసారి చివరి వచనం చదువు. నీ శక్తిలో లోపము లేకుండా చేయము. నీ శక్తి లోపము లేకుండా అంటే మొత్తము బలము పెట్టి పని చేయమంటున్నాడు. నీ శక్తి మొత్తము. అరే ఈ పనికి నేను ఇంత కష్టపడాల్సిన అవసరం ఉన్నదా అని కొంతమంది ఉన్నారండి కొంతమంది. అరే ఈ పనికి నేను ఇంత కష్టపడవలసిన అవసరం ఉందా? ఆఫ్టర్ ఆల్ అనేవారు చాలామంది ఉన్నారండి. ఆఫ్టర్ ఆల్ అన్న వారికి దేవుడు కూడా ఆఫ్టర్ ఆల్ నీకెందుకురా ఈ ఉద్యోగం అని దాన్ని కూడా పీకి పక్కన పెడతాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి. ఏది విత్తుతావో అదే పంటని కోస్తావు. జాగ్రత్తగా ఉండండి. ఏ పని అయినను ఏ లోపము లేకుండా శక్తితో చెయ్యమన్నాడు ఎవడు? మహాజ్ఞానుడైన సొలొమోను. అందుకని సనుక్కండి, ఏడవకండి. ఏ పని వచ్చినా ప్రభువా ఈ పనే లేకుండా నాయనా ఎంతమంది అల్లాడిపోతున్నారో ప్రభువా, వాళ్ళు ఇంటి బల్ల మీద నాయనా ఆహారము లేకుండా భార్య పిల్లలు ఆకలితో మలమల మాడిపోతున్నారు నాయన ప్రభువా. కనీసం నాకైనా ఈ చిన్న ఉద్యోగమైన ఇచ్చినందుకు ప్రభువా, వాళ్ళు బల్ల మీద అన్నం పెట్టే కృపని నాకు దయచేసినందుకు తండ్రి నీకు స్తోత్రాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దీన్ని చేసే నాయన అర్హుణ్ణి అని నువ్వు భావించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభువా అని చెప్పేవారు ఉన్నారండి. పాడు ఉద్యోగం. ఎంతమంది అనలేదండి ఉద్యోగాలని బట్టి? ఇలా మాట్లాడలేదు అన్నారా లేదా చెప్పండి? అమ్మా ఉన్నది కూడా మీ చేతుల్లో నుండి మీరే తీసివేసేసుకుంటున్నారమ్మా. రేపు బల్ల మీద ఫుడ్ లేనప్పుడు, ఆకలితో మాడిపోతున్నప్పుడు మీ పిల్లలు, మీ ఇంటి వాళ్ళు, మీ కుటుంబము, అప్పుడు ఆ ఉద్యోగము యొక్క విలువ మీరు గ్రహిస్తారు. అందుకనే దేవుడు ఏది అనుగ్రహించినా సంతోషముగా దానిని స్వీకరించే మనసు నీకు లేకపోతే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం, ఊడిపోతుంది మన చేతుల్లో నుండి. జాగ్రత్తగా ఉండండి. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు మీ అందరినీ. అమ్మా ఏ పని అయినా లోపము లేకుండా శక్తితో ఆ పనిని చేయమంటున్నాడు. నీ ఫీలింగ్స్ని నువ్వు పక్కన పెట్టు. నువ్వు పని చేసేటప్పుడు నీ ఫీలింగ్స్ నువ్వు పక్కన పెట్టు. నీ పొజిషన్ గురించి నువ్వు అన్నీ పక్కన పెట్టు. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో నీ పూర్ణ మనసుతో ఆ పనికి శక్తి కొలది పని నువ్వు చెయ్యి. చూడండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు దయచేసి శ్రద్ధగా వినండి. ఇంట్లో సోమరులు ఉంటే తల్లిదండ్రులు పిల్లలు ఏం పని చేయకుండా పిల్లలు ఇంట్లో ఉంటే మీరు ఏమంటారు? అసలు ఎలా తినగలుగుతున్నావురా నువ్వు అంటావా లేదా? ఎలా దిగుతుందిరా ముద్ద ఏం చేయకుండా? అరే తల్లిదండ్రులుగా మేము ఇంత కష్టపడుతున్నాం, అవస్థలు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం, శ్రమలు గుండి వెళ్తున్నాము, నీకు ఎలా దిగుతుందిరా ఆహారము నీకు అన్నారా ఎప్పుడైనా? అంటారండి చాలాసార్లు. చాలామంది తల్లిదండ్రులు అంటారు, సిగ్గుందారా నీకు? ఇంట్లో ఏం పని చేయకుండా పనికి మాలిన వాడిగా నువ్వు ఇంట్లోని కూర్చొని తింటూ ఉంటే ఏమైనా అర్థం ఉందరా నీ జీవితానికి? బైబిల్ కూడా అదే చెప్తుందండి. అపోస్తులైన పౌలు కూడా హెచ్చరిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఒకసారి లేఖనాల్లో మనం చూద్దామండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. వాడు తిండి తినటానికి కూడా అర్హుడు కాడు పని చేయకపోతే. అమ్మా మేపకండమ్మా అనవసరంగా మీ బిడ్డల్ని. నేర్పించండి వానికి. నువ్వు పని చేయకపోతే బైబిల్ ప్రకారం నీకు తిండి కూడా పెట్టకూడదని బైబిల్ సెలవిచ్చింది. నా బిడ్డే నా కొడుకే అని చెప్పుకుంటూ నెత్తి మీద మోసుకున్నావు అనుకో, ఒకరోజు మీ కొంపలు వాళ్ళే ముంచుతారు. జాగ్రత్తగా ఉండండి. పని చేయకుండా నీ ఇంట్లో ఒకడు ఉన్నాడంటే అమ్మా అంతకన్నా దరిద్రం ఏమీ లేదమ్మా. అందుకనే నేను పోయినసారి కూడా అన్నాను, పిల్లలకి కూడా నేను చెప్పాను, ఎలా పని చేయాలో తెలుసా, ఎలా ఇవ్వాలో తెలుసా, ఎలా ప్రేమించాలో తెలుసా? నా తండ్రి ఇంతిస్తే దానికి మించి తిరిగి నా తండ్రికి ఇవ్వాలనే మనసుతో పని చేస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు.
అలాంటి మనసు, అలాంటి హృదయం కలిగి మనం పనిచేస్తే తప్పకుండా మీ ప్రయాసని దేవుడు సఫలీకృతము చేస్తాడు. చూడండి ఏమంటున్నాడు, మీలో కొందరు ఏ పని చేయక. వయసు అయిపోయింది బ్రదర్, ఈ వయసులో నేను ఏం చేయగలుగుతాను బ్రదర్? వయసుతో దేవునికి పని లేదు. నువ్వు సిద్ధంగా ఉంటే నీ యొక్క ఏమిటంట శరీరాన్ని తిరిగి దేవుడు యవ్వనముగా మార్చగలుగుతాడంట. దేవునికి స్తోత్రం. మనం ఇందాక చదివాము కదండి, పక్షిరాజు వలె నీ యవ్వనముని నూతన పరుస్తాడు. దేవునికి స్తోత్రము. అందుకనే పనికి మాలిన డైలాగులు చెప్పకండి, సాకులు చెప్పకండి దేవునికి. ఈ వయసులో నేను ఏం చేయగలుగుతాను తండ్రి? ఈ వయసులో ఎవరు చెప్పారో తెలుసా? ఎవరు చెప్పారు? ఒక మహానుభావుడు చెప్పాడు బైబిల్లో, కాలేబు. ఆయన వయసు ఎంతో తెలుసా? యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో కూడా ఏమన్నాడు తెలుసా? 40 సంవత్సరాల క్రితం ఉన్న బలం ఇంకా నాలో ఉన్నది అని, నేను సిద్ధంగా ఉన్నాను పని చేయటానికి అని కాలేబు బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఉన్నారే జనాలు, మహానుభావులు అందరూ సాకులు చెప్తారు. నా వయసు అయిపోయిందయ్యా, నేను ఏం చేయగలుగుతానయ్యా? నువ్వు ఏం చేయలేవు, కానీ నీలో ఉన్నవాడు ఇహలోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి నీలో నుండి గొప్ప పనులు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రము. చెయ్యనివ్వండి ఆ దేవుణ్ణి. నువ్వెందుకు ఆపేస్తావు దేవుణ్ణి పని చేయకుండా నీ బ్రతుకులో, నీ జీవితంలో? పని చేయకుండా అమ్మ చచ్చిపోయేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలమ్మా. ఎవ్వరి మీద భారము ఉండకూడదు. మనం ఎవ్వరి మీద భారము వేయకుండా బ్రతికే మనసు మనకు దేవుడు ఇవ్వాలండి. ఎవ్వరి మీద భారం వేయకూడదమ్మా. ఏదో ఒక పని, ఏదో ఒక పని. బయట పని చేయలేవా? సంఘంలో పని చేయండి. బయట పని చేయమంటే వయసు అయిపోతే సంఘంలో కూడా పని చేయము. వయసు అయిపోయిన వాళ్ళు కాదు, యవ్వనస్తులు కూడా బయట పని చేయరంట, సంఘంలో కూడా పని చేయరంట. అందుకని ఏ పని అయినా కూడా ఎలా చేయమన్నాడు మహాజ్ఞానుడైన సొలొమోను? శక్తి లోపము లేకుండా. శక్తి లోపము లేకుండా. చదువునా? మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతంగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు? ఎవడి పని వాడు చేయుడు. అదే వచ్చిన ప్రాబ్లము. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావు అనే విషయం నువ్వు మర్చిపోతావు. ఇతరుల పని గురించి నీకు ఎక్కువ ధ్యాస ఉంటుంది. అవన్నీ విడిచిపెట్టి, తండ్రి నువ్వు నాకు ఈ మంచి పనిని ఇచ్చావు. అమ్మా, నీ పనిని నువ్వు మంచిగా ఎంచకపోతే ఆ పని నీకు దీవెన. అర్థమవుతుంది కదా మీకు? ఏ పని అయినా తిట్టుకోకుండా, సనుగకుండా, ఏడవకుండా ఇష్టంగా చేయాలి. మీరు ఏ పని అయినా మనస్ఫూర్తిగా చేయకపోతే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, చూద్దామండి. సామెతలు 14వ అధ్యాయము 23వ వచనము. కొంతమంది మాటలు ఈరోజు మాట్లాడతారు చూడండి, అబ్బా, పని మాత్రం ఏవి చేయరు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టమైన పని చేసినా కూడా లాభమే కలుగుతుందంట. దేవునికి స్తోత్రము. ఏ పని కష్టపడి చేస్తే ఏం కలుగుతుందంట? లాభము. కష్టపడి పని చేస్తే లాభమా కాదా చెప్పండి? చేద్దామండి. లోకములో పని, సంఘములో పని కష్టపడి చేస్తే అది లాభాన్నే చేకూరుస్తుంది. వట్టి మాటలు లేమిడికి కారణములు. వట్టి మాటలు వలన ఏమిటో తెలుసా? పేదవాడుగా మిగిలిపోతాడంట వాడు. మాట్లాడేవాడు ఎన్నడూ విజయాన్ని సాధించలేడు. వట్టి మాటలు మాట్లాడేవాడి దగ్గర జేబులో ఏముంటుంది? ఏముంటుందండి? ఏముండదండి. మాటలు మాట్లాడేవాడి దగ్గర ఏముండదు. కష్టపడి పని చేసేవాడి దగ్గరే అన్నీ ఉంటాయి. అందుకని పని చేద్దామండి. ఏ పని అయినా
మనం దీవెనలు పొందుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. నీకోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? భర్తలు చెప్పటం మానేయండి. స్త్రీలు, నేను ఈ ఇంట్లో లేకపోతే ఈ ఇల్లు ఎలా ఉండేదో తెలుసా? అమ్మా, పనికిరాని మాటలు పక్కన పెట్టేయండి అమ్మా. నిన్ను స్త్రీగా దేవుడు పెట్టాడంటే ఒక కారణంతో పెట్టాడు, లేకపోతే పురుషుడిగానే దేవుడు నేను సృష్టించేవాడు. నువ్వు ఆ పని చెయ్యగలుగుతావు కాబట్టి, కుటుంబాన్ని పోషించగలుగుతావు కాబట్టి, చక్కగా ఇల్లుని చక్కబెట్టగలుగుతావు కాబట్టి, ఆ స్తోమత నీలో ఉంది కాబట్టి మళ్ళీ ఏడుపు, మళ్ళీ సనుగుడు. నువ్వు మగవాడిగా దేవుడు ఎందుకు నిన్ను పెట్టాడు? బయటికి వెళ్ళి పనిచేసి నీ కుటుంబాన్ని పోషించి బల్ల మీద రొట్టె ఉండేలాగా దేవుడు నీకు స్తోమతని, శక్తిని, బలాన్ని ఇచ్చాడు. అది దేవుని కోసము చేయకుండా ఒకరు చెప్పుకోవటం, నేనే లేకపోతే నీ లైఫ్ లేదు, నేనే లేకపోతే నీ ఏమిటండి ఈ మాటలు? అందుకనే ఉన్న పని కూడా దేవుడు, అరే వీళ్ళు ఎంత అవిశ్వాసులో చూడండి, ఎంత అల్ప విశ్వాసులో చూడండి, వీళ్ళకి పని ఇచ్చినా కూడా సంతోషంగా లేకుండా వాళ్ళకి వాళ్ళే మళ్ళీ ఘనతను, నేను లేకపోతే నీకు లేదు, నేను లేకపోతే ఇది లేదు. అమ్మా, జాగ్రత్తగా రానియండి. ఏది విత్తుతామో బైబిల్ వాక్యము సెలవిస్తుంది ఏంటో తెలుసా? నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. జాగ్రత్తగా ఉండండి, ఏం లెక్క ఇస్తారో దేవునికి. తల్లిగా దేవుడు నీకు ఒక పని ఇచ్చాడా? చక్కగా చేయి. తండ్రిగా దేవుడు నీకు ఒక పని ఇచ్చాడా? సొనగకుండా చేయి. కొంతమంది ఉంటారండి, పిల్లల్ని పోషించటానికి అబ్బో ఏదో వాళ్ళు పోషించేస్తున్నట్టు పిల్లల్ని, చిచ్చి ఇలాంటి వాళ్ళని నేను కన్నందుకు అంటారు మళ్ళీ. అమ్మా, దేవుడు ఏమంటున్నాడు? చాలా సింపుల్గా అంటున్నాడు, ఏమి తిన్నా, ఏది పుచ్చుకున్నా, ఏ పానము తీసుకున్నా అది ఎవరి కోసం చేస్తున్నట్టు చేయాలంట? దేవుని మహిమ కొరకు. ఈరోజు భార్యగా, తల్లిగా నువ్వు చేయవలసిన పని దేవుని కోసము చెయ్యటము లేదు కాబట్టి నీ ఇంటిలో సమాధానము లేదు, నీ వివాహములో సమాధానము లేదు. భర్త చేయవలసిన పని చెయ్యకుండా సనుగుతున్నాడు కాబట్టి సమాధానము లేదు, ఉద్యోగములో సమాధానము లేదు, ఫైనాన్షియల్ విషయంలో సమాధానము లేదు. ఎందుకో తెలుసా? దేవుని కోసము చేస్తున్నామనే విషయము మర్చిపోయి, నేనే లేకపోతే ఈ ఇల్లే లేదు, ఈ కుటుంబము లేదు ఇంకా అని ఫీలింగ్తో పని చేస్తున్నారు కాబట్టి ఉన్నది కూడా మనం చేతులారా పోగొట్టుకుంటున్నాము. జాగ్రత్తగా ఉండండి అమ్మా. చాలా కుయుక్తు కలిగిన వాడు దుర్మార్గుడు సైతానుడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, మాటలు, నీ నోటి మాటల ద్వారానే నేను అపరాధిగా దేవుని ముందు నిలబెట్టే పనిలోనే ఉన్నాడు వాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నీ పనిని నువ్వు తిట్టుకునేలాగా చేసే వరకు వాడు సంతోషించడు. ఎందుకో తెలుసా? ఆ పని నీకు పోవాలి. ఆ పని పోతే తిండి ఉండదు, ఏముండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎంత తెలివిగా పని చేస్తాడో చూడండి సైతాడు. వాడు చేస్తున్నట్టుగా పని కనీసం మనమైనా నీతితో చేస్తే ఇంకా ఎంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వాడు పాడు పనులు చేసి సక్సెస్ అవుతున్నాడు, మనం మంచి పనులు చేయటానికి ప్రయాస కూడా పడటం లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. నువ్వు కష్టపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అమ్మా నువ్వు చేయవలసింది ఒకటే పని ఏంటో తెలుసా? వెళ్ళి బైబిల్ తెరువు, వెళ్ళి బైబిల్ తెరువు. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు పంచుకోకు, ఎందుకంటే వాళ్ళు ఊరికనే వింటారు, ఆ తర్వాత మర్చిపోతారు. కానీ దేవుడు వింటే ఆ బాధని తీర్చేదాకా ఊరుకోడంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నువ్వు మొరపెడితే దేవుడు ఉత్తరము ఇచ్చే వరకు ఊరుకోడంట. దేవునికి స్తోత్రము. పనికి మాలిన మాటలు మానేయండి. అమ్మ, ఎవ్వడు నీ భారము మోసే స్థితిలో లేడమ్మా, దేవుడు ఒక్కడే ఉన్నాడమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళండి, బైబిల్ తెరిచి, దేవా ఈ పరిస్థితి నుండి నన్ను దాటిచ్చు, గట్టెక్కిచ్చు ప్రభా. ఎలా దాటాలో నాకు తెలియదు, జ్ఞానము సరిపోదు, శక్తి సరిపోదు ప్రభా, నాకు నేర్పించు.
అమ్మ ఏ స్థితిలో ఎంత కృంగిపోయినా అమ్మ మనుషుల దగ్గర ఓదార్పు కోసం వెళ్ళకండి దయచేసి. ఉన్న కాస్తంత ఆ నిరీక్షణ కూడా మనం పోగొట్టుకుంటాం మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదరింపబడతాము, బలపరచబడతాము. దేవునికి స్తోత్రము. దేవునికి తెలుసమ్మా నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నావో, ఎంత కష్టపడుతున్నావో, ఎంత శ్రమిస్తున్నావో. దేవుడు సమస్తము ఎరిగిన వాడు. నీ కన్నీటి బొట్టుని కూడా దేవుడు, ప్రతి తల్లి ప్రతి చెల్లి కన్నీటి బొట్టిని లెక్కపెట్టే దేవుడు నీకు తోడుగా ఉన్నాడమ్మా. వట్టిగా పోవు మీ కన్నీళ్ళు. ఆయన దగ్గరికి పోయి ఏడవండి, మనుషుల దగ్గరికి ఏడవకండి. దేవునికి సమస్తము తెలుసు. నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న కష్టము ఆయన దగ్గరికి వెళితే ఊరట కలుగుతుంది. ఆయన నీకు ఒక పరిష్కారము ఇస్తాడు, చూపిస్తాడు. మనుషులు పరిష్కారం ఇవ్వలేరు, ఏమీ చూపించలేరు నీకు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మార్గము లేని చోట కూడా మార్గము ఏర్పాటు చేస్తాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సక్సెస్ఫుల్గా ఎవడు పుట్టడండి. ఈరోజు ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అయ్యాడంటే ఎందుకు అయ్యాడు మీరే చెప్పాలి. కొంతమంది మోసాలు చేసి లంచాలు ఇచ్చుకొని సక్సెస్ఫుల్ అయినారా, వాళ్ళ లెక్క వేరే ఉంటుందిలే. కానీ వాళ్ళ లెక్క భయంకరమైన లెక్క. ఎక్కడో తెలుసా, వాళ్ళ లెక్క నిత్య నరకాగ్నిలో ఉంటుంది వాళ్ళ లెక్క. కానీ నువ్వు యథార్థంగా పని చేస్తే అమ్మా దేవుడు తప్పకుండా ఈ లోకములోనే కాదు వచ్చే లోకములో కూడా నీకు సక్సెస్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్. ఈ లోకములోనే కాదు రాబోయే లోకములో కూడా నేను సక్సెస్ఫుల్గా జీవించాలి. దేవునికి స్తోత్రము. ఎవ్వడు సక్సెస్ఫుల్గా పుట్టడమా. సక్సెస్ఫుల్గా మనల్ని మనమే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఏ పనినైనా యథార్థముగా మనము చేసి శక్తి మొత్తము ఏ లోపము లేకుండా శక్తితో ఆ పని చేస్తే చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు దేవుడు సక్సెస్ మనకి తప్పకుండా ఇస్తాడమ్మా. ఈరోజు ఎంతోమంది పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు చదువుకుంటూ, కానీ చెయ్యరే. టైం దొరికితే షికార్లు, అబ్బాయిలతో షికార్లు, అమ్మాయిలతో షికార్లు. అక్కడేమో అమ్మ నాన్న ట్యూషన్ ఫీజు పంపించాలంట, వాళ్ళు కష్టపడాలంటే సిగ్గు ఉండాలి. ఎలా ఫుడ్ దిగుతుందో ఆ కడుపులోకి ఆ దేవునికే తెలియాలి. ఏం బ్రతుకులయ్యా మన బ్రతుకులు. ఒకడు కష్టపడితే సొమ్ము ఒకడిది. అలాంటి బ్రతుకులు వద్దయ్యా. అలాంటి బ్రతుకులు ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి మీ తల్లిదండ్రులకి, నాన్న నువ్వు ఒక్కడివే కాదు నాన్న పని చేయాల్సింది. అమ్మ ఇంట్లో నువ్వు ఒక్కదానివే కాదమ్మా పని చేయాల్సింది, నేను కూడా పని చేస్తానమ్మా. నాన్న నువ్వు ఒక్కడివే కాదు నాయన పని చేయాల్సింది. నాయన నేను కూడా చదువుకుంటూ ఏదో ఒక పార్ట్ టైం చేస్తూ కనీసం ఒక 500 రూపాయలైనా సంపాదించుకొని నాయన తండ్రి ఒక 2 పూటలైనా తినే కృపని నేను పొందుకుంటాను నాయన. ఎక్కడుందండి ఆ మనసు ఈరోజు? ఎందుకంటే చిన్న పనులు చేయడానికి నామూషి. ఆ పనులు చేస్తే రేపు ఎవడైనా నా ఫ్రెండ్ చూస్తే అరే ఏంద్ర నువ్వు ఇలాంటి ప్లేస్లో పనిచేస్తున్నావు అంటే అబ్బో ఎక్కడ లేని అవమానము, సిగ్గు. అమ్మా జాగ్రత్తగా ఉండండి అమ్మా, మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారు. ఏ పనినైనా మంచిగా నువ్వు ఎంచుకోకపోతే నీకు మంచి పని ఎన్నడూ దొరకదు. జాగ్రత్తగా ఉండండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్,
raja_hebel ఇన్స్టాగ్రామ్, raja_hebel_rfm ట్విట్టర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.